సంవత్సరం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని సినిమాలు హిట్ అవుతుంటాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకి అలా గుర్తుండిపోతాయి. ఇంకా చెప్పాలంటే ప్రేక్షకులకి జీవితాంతం గుర్తుండేలా చేస్తాయి. కానీ అవి మంచి జ్ఞాపకాలు కాదు. అలాంటి సినిమా టీవీలో వస్తుందంటే చాలు ఆ ఛానల్ చుట్టుపక్కల కూడా ఎవ్వరు వెళ్ళరు. ఈ సంవత్సరం అలా థియేటర్లో తలనొప్పి తీసుకొచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా అవి ఎందుకు హిట్ అయ్యో తెలియకుండా అయోమయం పెట్టాయి. ఇప్పుడు అలా ఈ సంవత్సరం వచ్చిన వరస్ట్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో హిట్ అయిన సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. నెంబర్ 1 ఏజెంట్. ఒక సినిమా ఎన్నోసార్లు వాయిదా పడి రిలీజ్ అవుతుందంటేనే ఎక్కడో తేడా కొడుతుందని అర్థమవుతుంది. ఈ సంవత్సరం వచ్చిన ఏజెంట్ సినిమా కూడా అంతే. చాలాసార్లు వాయిదా పడి రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలు అందుకోలేక ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగే అఖిల్ కెరీర్ ని ఘోరంగా దెబ్బతీస్తుందని చెప్పాలి ఈ సినిమా. నెంబర్ 2 ఆదిపురుష్. ప్రభాస్ కెరీర్ లోని మాయన మచ్చగా మిలిగిపోయింది ఆదిపురుష్ సినిమా. ఈ సినిమా గురించి రిలీజ్ అయిన తర్వాత నుండి కొన్ని నెలల వరకు చాలా మంది ఎన్ని రకాలుగా వీలెత్తే అన్ని రకాలుగా తిట్టు తిట్టకుండా తిట్టారు. కాబట్టి దీని గురించి ఎంత తక్కువగా చెప్తే అంత మంచిది. నెంబర్ 3 స్కంద. సినిమా ఎంత బాగుంటుందా అని కాకుండా ఎంత లాజిక్ లెస్ గా ఉంటుందని ఈ ఒక్క సినిమాకే మాత్రమే ఎదురు చూశారు సినిమా జనాలు. అందుకే సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి సినిమాలో ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు సినిమా జనాలు. అలా ఉన్నాయి ఈ సినిమాలో సీన్లు. నెంబర్ 4 శాకుంతలం. సమంత నటించిన ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అటు టెక్నికల్ గా ఇటు కథాపరంగా ఏ రకంగా కూడా ఇది ఆసక్తికరంగా అనిపించలేదు ఈ సినిమా. ఈ సినిమా కూడా నిర్మాతకి భారీ లాస్ తీసుకొచ్చింది. నెంబర్ 5 వీరసింహారెడ్డి. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కలెక్షన్ కూడా బాగానే వచ్చాయి. అదే విధంగా ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అందులోనూ ముఖ్యంగా హనీ రోజు బాలకృష్ణకి తల్లిగా నటించడం అనే దాని మీద ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నెంబర్ 6 రూల్స్ రంజాన్. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సమ్మోహనుడ పాట చాలా ఫేమస్ అయింది ఈ సినిమాలో. కానీ ఈ సినిమా మాత్రం అంచనాలు అందుకోలేక ఘోరంగా అట్రతాపింది. నెంబర్ 7 వారసుడు. గత 20 సంవత్సరాలుగా వచ్చిన ఫ్యామిలీ ఓరియంటెడ్ తెలుగు సినిమాలన్నింటినీ కలిపి మిక్సీలో వేసి తీసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఈ ఒక్క సినిమాలోని ఎన్ని సినిమాలు కనిపిస్తాయో లెక్క పెట్టుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా సినిమాలు ఉంటాయి. నెంబర్ 8 బోలశంకర్. చిరంజీవి కెరీర్ ని బాగా దెబ్బతీసింది చెప్పాలి ఈ సినిమా. కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన తర్వాత నుండి వచ్చే ప్రతి పోస్టర్తో సినిమా ఫ్లాప్ అవుతుందని అర్థమవుతుంటాయి. సినిమాకు సంబంధించిన పాటలు ట్రైలర్ వచ్చాక ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని అనుకుంటాం. మనం అనుకున్నది ఎంతవరకు కరెక్ట్ అని వెళ్ళి థియేటర్లో సినిమా చూసి అప్పుడు సినిమా ఫ్లాప్ అని చెప్తాం. అంటే ముందు నుండి కూడా ఒక సినిమా ఫ్లాప్ అని తెలిసిపోతుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. నెంబర్ 9 బ్రో. పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ హీరోలుగా నటించారు ఈ సినిమాలో. ఎవరు అడగని అసలు ఎందుకు తీశారో తెలియని రీమేక్ సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాలు ఇది కూడా ఒకటి. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా కూడా చాలా విషయాల్లో నిరాశపరిచిందని చెప్పాలి ఈ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.